పంచమిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి, నాగేశ్వరి అండ తొలగించుకోవాలి అని చెప్పేసి ఫణీంద్ర, కరాలి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఫణీంద్ర, నేనైతే వెళ్ళి ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి ఫణీంద్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంటికి వస్తాడు. చిత్ర వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ వాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఫణీంద్ర అక్కడికి వెళ్ళేసి పాముగా వెళ్ళేసి తన రూపం మార్చుకొని, నేనెవరో మీరు గుర్తుపట్టారా, నేను పంచమి బంధువుని, నేనే కాదు పంచమి కూడా పామే, అసలు పంచమి ఎందుకు వచ్చిందంటే అని చెప్పేసి తన గురించి బ్యాడ్గా చెప్తుంటాడు. ఇంతలో నాగేశ్వరి కూడా పాము రూపంలో అక్కడికి వచ్చి తన రూపం మార్చుకొని, ఫణీంద్ర, ఇంత జరిగినా ఇంకా నీ బుద్ధి మార్చుకోవా, నాగదేవత ఆజ్ఞాపించింది కదా, ఇంకొకసారి నువ్వు ఇలాంటి పని చేస్తే, పంచమికి హాని కలిగించే పని చేస్తే నీకు మరణశిక్ష తప్పదు, అక్కడికక్కడే మరణశిక్ష విధిస్తాను అని చెప్పేసి నాగదేవత శాపం ఇచ్చింటుంది. అది సరే, నువ్వు నేను చెప్తే వినవు కదా, నేను నాగదేవతను ఆహ్వానం చేసుకుంటాను, అప్పుడు నువ్వేం చేస్తావో చూద్దామని చెప్పేసి నాగేశ్వరి ధ్యానిస్తూ ఉంటుంది. అది చూసి ఫణీంద్ర భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఫణీంద్ర మాటలు మీరు పట్టించుకోద్దండి, ఫణీంద్రకి పంచమి అంటే పడదు, పంచమి శివయ్య భక్తురాలు, ఆ శివయ్య నన్ను పంచమికి రక్షణగా పంపించాడు, అలాగే మీరు పంచమి విషయంలో చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు, మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని నేను చంపేస్తాను, పంచమికి నేను రక్షణగా ఉంటాను అని చెప్పేసి నాగేశ్వరి వాళ్ళకు వార్నింగ్ ఇస్తుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నాగేశ్వరి. తర్వాత మరుసటి రోజు అందరూ వాళ్ళ రూముల్లో ఉన్నప్పుడు కరాలి వేషం మార్చుకొని సోదమ్మ గెటప్లో వచ్చి సోది చెప్తారమ్మ సోది అని చెప్పుకుంటా, పంచమి కడుపులో పెరిగే బిడ్డ పాము అని, మనిషి రూపంలో పాము జన్మిస్తుంది, ఆ బిడ్డ పుట్టంగానే, ఆ పాము పుట్టంగానే మీరందరూ ఒక్కసారి చచ్చిపోతారు అని చెప్పేసి ఇంటిళ్ళ పాదిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. తర్వాత వచ్చేసి పంచమి, వైదేహి వీళ్ళందరూ చాలా భయంగా ఉంటారు. అప్పుడు వచ్చేసి వైదేహి పంచమి కడుపులో పెరిగే బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే తన వల్ల సోదమ్మ చెప్పినట్టు ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. మరుసటి రోజు అందరూ బట్టలు సర్దుకొనేసి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, మీరెవరు నమ్మడం లేదు, పంచమి పాము అంటే పంచమి నిజంగానే పాము, మేము మాకు ప్రాణాలతో బ్రతుకుంటే చాలు, మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాము అని చెప్పేసి చిత్ర వాళ్ళు అంటారు. అప్పుడు వైదేహి, వెళ్ళండి, ఒకసారి వెళ్తే ఇంకొకసారి మళ్ళీ ఇంట్లోకి రానీను, ఆలోచించుకోండి అని చెప్పేసి అంటారు. తర్వాత బామ్మ అయితే, మీరంతా ఆస్తి కోసమే కదా, ఆస్తి కోసమైతే మీ ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇచ్చేస్తాను, నేను ఉన్నట్టే విడిపోకండి, అందరూ కలిసి ఉండండి అని చెప్పేసి బామ్మ అంటుంది. తర్వాత చిత్ర వాళ్ళు, మేము ఇక్కడే ఉండి ప్రాణాలు పోగొట్టుకోవాలని మాకేం లేదు, ఆస్తి కావాలంటే ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు, మాకేం ఆస్తి గీస్తే ఏమీ అవసరం లేదు అని చెప్పేసి అంటారు. మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాము, ఈ పాములకు భయపడేసే మేము మా పాపను కూడా హాస్టల్లో పెట్టి చదివించుకుంటున్నాము, అది మీకు తెలియదా అని చెప్పేసి చిత్ర అంటుంది. తర్వాత ఏదో ఒకటి సర్ది చెప్పి వాళ్ళని ఇంట్లోకి పంపించేస్తారు. తర్వాత మోక్ష, పంచమి ఇద్దరు వాళ్ళ రూమ్కి వచ్చేస్తారు. పంచమి అసలు ఈ పాములు నాగేశ్వరి, ఫణీంద్ర వీళ్ళంతా కనపడడం వల్లే వీళ్ళంతా ఇలా గొడవ చేస్తుంటారు, ఇంకొకసారి వాళ్ళు కనపడితే మా అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు, పంచమి నాగేశ్వరిని ఇక్కడి నుంచి పంపించేసేయి అంటాడు మోక్ష. అప్పుడు పంచమి, అదేంటి మోక్ష బాబు అలా అంటారు, మనకి మన బిడ్డకి రక్షణగా నాగేశ్వరి ఉంది, అలాంటి నాగేశ్వరిని ఇక్కడి నుంచి పంపించేస్తే ప్రమాదాల నుంచి ఎవరు కాపాడతారు మనల్ని అని చెప్పేసి పంచమి అంటుంది. నువ్వు చెప్పేది కరెక్టే పంచమి, కానీ
మరేం చేయము. ఇలా పాములు ఇంట్లో తిరుగుతుంటే అమ్మకు డౌట్ వచ్చి నిజంగానే కల్లోలం సృష్టిస్తారు. ప్లీజ్ పంచమి నాగేశ్వరిని ఇక్కడి నుంచి పంపించేసేయి అని చెప్పేసి మోక్ష అంటాడు. తర్వాత పంచమి ఆలోచిస్తా ఉండిపోతుంది. నాగేశ్వరిని పంపించేస్తే తనను తన బిడ్డను ఎవరు రక్షిస్తారా అని ఆలోచిస్తూ ఉంటుంది.